శంతను గంగాదేవికి కలిగిన 8వ బిడ్డను గంగాదేవి తీసుకువెళ్ళింది. ఆ అబ్బాయికి దేవవ్రత అన్న పేరును పెట్టింది. విద్యాబుద్ధులు నేర్పించడం ప్రారంభించింది. తల్లి మొదటి గురువు అన్నది ఈ ఘటన మనకు నేర్పే ముఖ్యమైన పాఠం. ఈ కాలంలో బిడ్డకు 3 ఏళ్లు రాగానే తీసుకెళ్లి పాఠశాలల్లో పడేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడమో, లేక తల్లికి పాఠాలు చెప్పే ఆసక్తి లేకపోవడమో, ఇంకేదో మరేదో కారణం ఉండడం వల్ల ఈనాటి తల్లి తన బిడ్డకు తొలిగురువుగా వ్యవహరించడం అరుదైపోతోంది. ఆధునికులం అనుకునే మనం పిల్లల నడవడిని తీర్చిదిద్దడాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. పాతవాళ్లు అనుకున్న మహాభారత పాత్రలు, ముఖ్యంగా తల్లులు తమ బిడ్డల్ని మహోన్నతులుగా రూపుదిద్దుతూ ఉన్నారు. ఈ విధంగా గంగాదేవి దేవవ్రత అన్న తన కుమారునికి విద్యాబుద్ధుల్ని నేర్పిస్తోంది. అబ్బాయి పేరు దేవవ్రత. ఏమిటి ఈ పేరులోని వైశిష్ట్యం చూద్దాం. దేవవ్రత, దేవుని పట్ల వ్రతత్వాన్ని కలిగినవాడు. ఎవరా దేవా? భగవాన్ విష్ణువు అని అంటారు మధ్వాచార్యులు. దేవత అంటే ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైనవారు. దేవ అంటే సర్వోత్తముడైన విష్ణువు. దేవత అంటే తమకంటే పైవారి నియంత్రణకు లోబడి తమకంటే చిన్నవారిని నియంత్రించేవారు అని అర్థం. ఇంద్రుడు తనకంటే ఉత్తములైన రుద్ర, శేష, గరుడుల నియంత్రణకు లోబడ్డవాడు. కాని తనకంటే చిన్నవారైన అష్టదిక్పాలకులు, గంధర్వులు మొదలైన వారిని పాలించేవాడు. కనుక ఇంద్రుడు దేవత అయ్యాడు. దేవా అంటే ఎవరి నియంత్రణకు లోబడినవాడు, కాని అందరినీ నియంత్రించేవాడు. కనుక దేవా అంటే సాక్షాత్తు మహావిష్ణువే. మహావిష్ణువుని దేవా అని ఉపాసన చేసే వ్రతం కలిగినవాడు కనుక అతను దేవవ్రతుడయ్యాడు. గంగాదేవి వద్ద ప్రాథమిక విద్య నేర్చుకున్న దేవవ్రతునికి దైవయోగం వల్ల దేవతల గురువు బృహస్పతి వద్ద చదువుకునే అవకాశం దక్కింది. 50 సంవత్సరాల పాటు దేవతా గురువు వద్ద అధ్యయనం చేశాడు దేవవ్రతుడు. వేదాలను వాటి అర్థసహితంగా నేర్చుకున్నాడు. కేవలం వేదాలను బట్టీయం వేస్తే చాలదు, వాటి అర్థాలను కూడా తెలుసుకోవాలి అన్నారు ప్రాచీనులు. ఉత్తినే మంత్రాలను బట్టి కొడితే వేదభారాక్రాంతః సవై బ్రాహ్మణగర్ధవః అని అన్నారు పెద్దలు. అక్షరాలను వంటబట్టించుకుని అర్థాలను వదిలేసిన వాడు గాడిద అని ఘాటుగా తిట్టారు. కనుక మనం ఎంత బట్టి కొట్టాము అన్నది కాదు, ఎంత అర్థం చేసుకున్నామన్నది చాలా చాలా ముఖ్యం. ఈ సందర్భంలో శ్రీ వాదిరాజతీర్థుల వారు ఓ మంచి మాటను చెప్పారు. తమ ఒక కన్నడ కీర్తనలో వేదవ ఓదబేకు ಅದರ అర్థ హరియంబ బోధవిరబేకు అని అన్నారు. వేదాలను చదవాలి, అవి బోధించేది శ్రీహరి మహిమనే అని తెలుసుకోవాలి అన్నది వాదిరాజతీర్థుల హితబోధ. ఈ విధంగా దేవవ్రతుడు బృహస్పతి వద్ద వేదవిద్యను అర్థసహితంగా నేర్చుకున్నాడు. అక్కడి నుండి గంగాదేవి అబ్బాయిని తీసుకువెళ్లి మరింత గొప్పదైన ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టింది. ఆ పాఠశాల పేరు పరశురాముడు. పరశురాముని పాఠశాలలో దేవవ్రతుడు మరో 50 ఏళ్లు గడిపాడు. బృహస్పతి వద్ద నేర్చుకున్న వేదవిద్యలోని పరమరహస్యాలను పరశురాముని దగ్గర తెలుసుకున్నాడు. అలా వేదవిద్య నేర్చుకోవడానికి 100 సంవత్సరాలను వెచ్చించాడు దేవవ్రతుడు. అప్పుడు గంగాదేవి పరశురాముని వద్దకు వచ్చి, స్వామి, శాస్త్రవిద్యను నేర్పారు, మరికొన్ని సంవత్సరాల పాటు అబ్బాయికి శస్త్రవిద్యను కూడా చెప్పించండి అని ప్రార్థించింది. సరే అన్నాడు పరశురాముడు. మరో 25 సంవత్సరాల పాటు దేవవ్రతునికి అస్త్ర శస్త్ర విద్యలను నేర్పించాడు. నిజానికి దేవవ్రతుడు క్షత్రియుడు. క్షత్రియులకు శాస్త్రం కంటే శస్త్రమే ప్రధానం. అందువల్ల గంగాదేవి అతనికి 100 సంవత్సరాలు శస్త్రవిద్యను, 25 సంవత్సరాలు శాస్త్రవిద్యను నేర్పించి ఉంటే సరిపోయేది. కాని అలా చెయ్యలేదు. 100 సంవత్సరాల పాటు శాస్త్రవిద్యను చెప్పించింది. యుద్ధం చేయడానికి శత్రువు వచ్చినప్పుడు అతని ముందు పుస్తకాన్ని తెరిచి కూర్చుంటే ప్రయోజనం ఉంటుందా?
మరి ఈ మాత్రం తెలివి గంగకు లేదా? లేక ఇంకేదైనా బలమైన కారణం వల్ల శస్త్రవిద్యకు కేవలం 25 సంవత్సరాలు, శాస్త్రవిద్యకు 100 సంవత్సరాలు కేటాయించిందా? శాస్త్రజ్ఞానం అనే పునాది లేని శస్త్రవిద్య ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కనుకనే గంగాదేవి తన కుమారునికి శాస్త్రవిద్య అనే పునాదిని బలంగా వేసింది. మనం కూడా మన కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్న తేడా లేకుండా వారికి తగ్గట్టుగా శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అందరూ సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కనుక, శాస్త్రజ్ఞానం సమాజ శ్రేయస్సును కోరుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా వారి యోగ్యతకు తగ్గట్టుగా శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి. ఈనాడు ధర్మశాస్త్రం అనే సరిహద్దును దాటిన వాళ్ళు తమ చేతుల్లోకి ఆయుధాలను తీసుకొని ఎలాంటి దారుణాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దానికి తీవ్రవాదమో, అతివాదమో, ఇంకొకటో మరొకటో పేరు పెట్టుకొనివ్వండిగాక, తమ బ్రతుకును బ్రతుకుతున్న సామాన్య ప్రజల మాన ప్రాణాలను దారుణంగా హరిస్తున్నవారు ఉన్నారు. వారు అలా అకృత్యాలు చేయడానికి కారణం శాస్త్రరహితమైన ఆలోచనా ధోరణి. అలాంటి వారి చేతుల్లోని శస్త్రాలు శాంతికి భంగం కలిగిస్తాయి, సమాజాన్ని అల్లకల్లోలం చేస్తాయి. దేవుని పట్ల ప్రజ్ఞను మొదట పెంచుకోవాలి, ఆపై దేహాన్ని రక్షించుకోవాలి. కనుక శాస్త్రానికే తొలి ప్రాధాన్యం, శస్త్రానిది రెండో ప్రాధాన్యం. దేవవ్రతుని చదువు కూడా ఇలానే కొనసాగింది. మహాభారతంలోని దేవవ్రతుని విద్యాభ్యాసం అన్న ఘట్టంలో ధర్మబద్ధమైన విద్య, శాస్త్రసహితమైన శస్త్రం వల్లనే సమాజం సుభద్రంగా ఉంటుంది అన్న సందేశాన్ని భగవాన్ వేదవ్యాసుడు అందించాడు. ఆ సందేశంలోని అంతరార్థాలను శ్రీమధ్వాచార్యుల వారు తమ తాత్పర్య నిర్ణయ గ్రంథం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నారు. ఇందుకు వారికి మనం కృతజ్ఞులై ఉండాలి. ఈ విధంగా దేవవ్రతుడు మొదట తల్లి వద్ద, తరువాత బృహస్పతి వద్ద, చివరగా పరశురాముని దగ్గర 125 సంవత్సరాల పాటు చదువుకున్నాడు. భీష్ముడు 800 సంవత్సరాలు జీవించాడు. ఇందులో మొదటి 125 సంవత్సరాలు చదువుకోవడంలోనే గడిపాడు. విద్య ఎంత ముఖ్యమో ఈ విధంగా మనకు తెలిపాడు. మనం కూడా దేవవ్రతునిలా చదవడం అలవాటు చేసుకోవాలి. లౌకిక విద్యను, ఆధ్యాత్మిక విద్యను రెండింటినీ నేర్చుకోవాలి. తన విద్యాభ్యాస కాలంలో దేవవ్రతుడు ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నట్టు దాఖలాలు లేవు. ప్రతిరోజూ అధ్యయనమే, ప్రతిరోజూ అభ్యాసమే, ప్రతిరోజూ చింతనలో గడపడమే. అందుకని అతను దేవవ్రతుడయ్యాడు. దేవుడు విద్య ద్వారా తెలుస్తాడు. అందువల్ల చదవడమే వ్రతంగా కలిగినవాడు కనుక గంగాపుత్రుడు దేవవ్రత అన్న తన పేరును సార్థకం చేసుకున్నాడు. దేవవ్రతుని చదువు పూర్తి కావడంతో గంగాదేవి బాధ్యత ముగిసింది. ఇచ్చిన మాట ప్రకారం కొడుకును తండ్రికి అప్పగించే నిమిత్తం దేవవ్రతుణ్ణి శంతనుడి రాజ్యానికి తీసుకువచ్చింది. తాను నదిగా మారి ప్రవహించసాగింది. తల్లి వెళ్ళిపోవడంతో ఏమీ తోచని దేవవ్రతుడు ఆ నదీ తీరంలో ఆటలను ఆడుకోసాగాడు. ఏమాట ఆడుకుంటున్నాడు? తాను నేర్చుకున్న విలువిద్యను ప్రదర్శించే ఆట. పరశురాముడు గొప్ప విలుకాడు. అటువంటి గురువు దగ్గర తాను ఏమి నేర్చుకున్నది తల్లికి చూపాలి అన్నట్టుగానేమో గంగానదిలోకి బాణాలు వేసే ఆట ఆడుతూ ఉన్నాడు. అలా బాణాలతో ఓ ఆనకట్టను కట్టాడు. నదీ నీరు ముందుకు ప్రవహించకుండా అడ్డుకట్ట వేశాడు. ఒక్క చుక్క నీరు కూడా ఆనకట్టను దాటి ముందుకు రావడం లేదు. ఆనాడు తన భర్త అయిన సముద్రుడితో కలిసి చతుర్ముఖ బ్రహ్మదేవుడి మీద ఒక చుక్క నీరును చెల్లినందుకు ప్రతిఫలంగానేమో ఈనాడు తన కొడుకు చేతిలోనే ఒక చుక్క నీరు ముందుకు సాగకుండా అతని బాణాల మధ్య బందీ అయింది గంగ. ఇదే సమయానికి వేటకు వచ్చిన శంతనుడు దప్పిక తీర్చుకోవడానికి గంగానది దగ్గరకు వచ్చాడు. గంగాం అతోయాం అవలోకయన్ విస్మితః భవతు అని అంటారు మధ్వాచార్యులు. నీళ్లు లేని గంగానదిని చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఒక రాజ్యంలో
ఒక నది ఎండిపోయింది అంటే అది రాజు యొక్క వైఫల్యాన్ని సూచిస్తుందని అంటుంది శాస్త్రం. శంతనుడు శాస్త్రజ్ఞుడు కనుక నా పాలన ఇంత అన్యాయంగా ఉందా? మహానది అయిన గంగానదియే ఎండిపోయిందా అని విస్మితుడయ్యాడు. అంతేకాదు, నేను ఏ పాపకార్యం చేశానో కదా అన్న ఆలోచనలో పడ్డాడు. నది ఎందుకు ఎండిపోయిందో కారణం కనుక్కుందామని నదీతీరం వెంబడే వెళ్లసాగాడు. ఆ తర్వాత ఏమయింది, శంతనుడు గంగానదీ తీరంలో ఏం చూశాడు, ఏం చేశాడు అన్న వివరాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.